ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీవర్ష. చూసిలా అప్పటికిప్పటికి బ్యాగ్ మారిపోయింది. ఎందుకంటే అప్పుడు నాకు పాత బ్యాగ్ ఉండేది కదా. ఈరోజే నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టుకున్నా, వచ్చింది. చూపెడతా. ఫస్ట్ చూసిలా, ఫస్ట్ బ్యాగుని చూడండి. మీరు బ్యాగ్ ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఈరోజు మనం స్టేషనరీ తెలుసుకుందాం. ఒక ప్యాడ్ ఎగ్జామ్కి, ఒక రబ్ బుక్, ఇంకొకటి ఒక స్లేట్, ఇంకొకటి ఏంటిదంటే సిసిఎస్ బుక్. లోపల ఎట్లుంటుందంటే గైస్, లోపల ఎట్లుంటుంది సిసిఎస్ బుక్ అంటే మాకు చూడండి, ఇట్లా వస్తుంది. ఇంకా మ్యాథ్స్ బుక్ అంటే మాకు ఇట్లా వస్తుంది ఇట్లా. నెక్స్ట్ ఏమో ఇంకా ఇక్కడ నేమ్ రాసుకోవాలి. ఇక్కడ నా పేరు నేను రాసుకున్నా బుక్ పైన. మ్యాథ్స్ అయితే ఇట్లా అడిషన్, సబ్ట్రాక్షన్స్, ప్లస్, యాడ్ ఇట్లా వస్తాయి కదా, మీకు తెలిసే కదా ఉంటుంది. ఇది నా ఇంగ్లీష్ బుక్ ఇట్లా వస్తుంది లోపల. ఇది వర్క్ బుక్ ఉన్నది. రీడర్ కూడా వస్తుంది నాకు ఒకటి, ఆ తర్వాత చూపెట్టాను మీకు. కాబట్టి మిగతా బుక్స్ ఇప్పుడు చూపెట్టాను. ఇది జీకే ఇట్లా వస్తుంది. ఇది కొంచెం ఇంగ్లీష్లో, ఈవీఎస్లో అట్లా వస్తుంది. ఓకేనా? ఇంకా ఇది నా హిందీ హ్యాండ్ రైటింగ్. నా హిందీ హ్యాండ్ చూసినా నా హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుంది. ఇంకా ఏంటి అంటే ఇది చూసిన ఈవీఎస్ నాది ఇట్లా వస్తుంది. ఇది నేనే మా ఫ్రెండ్ రాసింది గైస్. చూడండి, ఆమె కూడా నాలాగానే రాస్తుంది. ఆమె కూడా నాలాగానే నీట్గా రాస్తుందండి. ఇది ఈవీఎస్ బుక్ అన్నమాట. బాగుంది కదా. ఇంకా 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 ఇది నాదే. అది రీడర్ అయితే వర్క్ బుక్. చూసినా నేను ఎంత బాగా డ్రా చేశాను, బాగుంది కదా. ఇంకా ఇప్పుడే నా పెన్ ఇవ్వకుంటే కలరింగ్ వేసుకోండి, అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే ఇది మా ఫ్రెండ్ బుక్. తను ఎట్లా రాస్తుందో చూడండి. తను కూడా నాలాగానే రాస్తుంది. చూసినా ఆమె కూడా నాలాగానే బాగా చేస్తుంది డ్రాయింగ్స్. ఆమెకి ఏదైనా తెలియకపోతే నన్ను అడుగుతుంది తను. ఆ వర్క్ బుక్ కదా, ఈ ఇంగ్లీష్ వర్క్ బుక్ కదా. ఇది నా రీడర్, బాగుంది కదా. ఇది టర్మ్ 1 కాదు. టర్మ్ 1 అయితే నేను ఎప్పుడో అట్టలు వేసుకున్నాను. టర్మ్ 2 అయితే అట్టలు లేవు గాయస్, అందుకే అని వేసుకోలేదు. ఇది నా హిందీ ఇట్లా వస్తుంది. ఇప్పుడే వేసుకున్నా ఎందుకంటే పెండింగ్ వచ్చింది నాకు. చూసిరా తెలుగు కాడికి వచ్చేసిన ఇట్లా వస్తుంది నా తెలుగు బుక్. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే చూసిరా, ఇది నా డైరీ చిన్న ఇట్లా వస్తుంది. ఇక్కడ మనకి ఏమన్నా హోంవర్క్స్ ఉంటాయి కదా, అవి అన్నట్టు ఇక్కడ ఇట్లా పెడతారు మా టీచర్ వాళ్ళు. మాకు ఇట్లా పెట్టినప్పుడు మేము అవి చూసుకుంటూ బుక్స్ ఓపెన్ చేసిన తర్వాత అన్నీ హోంవర్క్స్ రాసుకోవాలి. ఇది నా స్లిప్ టెస్ట్ బుక్. చూసినా కాపీ చేయకుండా రాస్తాను, అందుకే ఒక్కొక్క దాంట్లో 10/10 పడ్డే తెలుసుగా. చూసిరా హిందీ నోట్బుక్.
ఇట్లా వస్తుంది హిందీ నోట్బుక్ ఇట్లా వస్తుంది. ఇంకా ఇంగ్లీష్ బుక్ ఉన్నది చూసినా ఇట్లా వస్తుంది. నేను నీట్ హ్యాండ్ రైటింగ్ రాసిన నాకు ఒక్క దాంట్లో ఎగ్గు అండి. గైస్ ఇది నా మ్యాథమెటిక్స్ ఇట్లా వస్తుంది నా మ్యాథ్స్ బుక్. ఇంకొకటి ఈవీఎస్ ఇట్లా వస్తుంది ఓకేనా. ఇట్లా వస్తుంది నేను రాస్తాను ఇట్లా నోట్స్. ఇది నా న్యూ మ్యాథ్స్ ఇట్లా ఉంటుంది న్యూ మ్యాథ్స్. ఇది నా సిఎస్ ఇట్లా వస్తుంది. ఇప్పటిదాకా ఈవీఎస్ చూసింది కదా, దానిలాగానే మా సిసిఎస్ కూడా అట్లనే వస్తుంది. కాకపోతే సబ్జెక్ట్ వేరు, బుక్కులు ఒకటి ఎలా ఉంటుంది. ఇది వేరు తెలుగు బాగుంది కదా. ఇంకొకటి దీంట్లో ఏమన్నా వేరేమన్నా ఉంటే పెట్టుకోవడానికి. దీంట్లోనేమో పౌచ్ ఉంటుంది. ఈ పౌచ్లో ఏమైనా పెట్టుకుంటాను నేను. ఇట్లా ఉంటాయి అన్నీ ఇట్లుంటాయి చూసిరా, బాగుంది కదా నా పౌచ్. ఇంకేంటిదంటే కర్చీఫ్, నాకు చీమిడితే చీడడానికి. బాయ్ గైస్, సీ యూ ఆల్.